పెద్ద నోట్ల రద్దు ప్రభావం పెళ్లిళ్లు శుభకార్యాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. సరైన సమయానికి డబ్బులు అందక 40% పెళ్లిళ్లు వాయిదా పడగా మరికొంతమంది అప్పులు చేసి మరీ మ్యారేజ్లు చేస్తున్నారు. ఇక బంధువులు స్నేహితులతో సందడిగా ఉండాల్సిన పెళ్లి మండపాలు కరెన్సీ ఎఫెక్ట్తో బోసిపోతున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం కావ్య అందిస్తారు. పెళ్ళంటే జీవితాంతం గుర్తుపెట్టుకునే వేడుక. చుట్టాల పలకరింపులు, మేళతాళాలు, ముత్యాల పందిర్లు, హడావిడిగా ఉంటుంది. మరి కరెన్సీ ప్రభావం ఈ పెళ్లిలపైన ఉందా? ఉంటే ఎలా ఉందో ప్రస్తుతం మనం ఉండే ఒక ఫంక్షన్ హాల్లో ఉన్నాం. ఇక్కడ పెళ్లి వేడుక జరుగుతుంది, చూడొచ్చు. పూర్తిగా కూడా ఎప్పుడు సందడిగా, పెళ్లిళ్ళు అంటేనే చాలా సందడిగా ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే చాలా వరకు కూడా చాలా నిశ్శబ్దంగానే కనిపిస్తుంది. మరి పెళ్లి వాళ్ళు కూడా మనతో ఉన్నారు. మరి కరెన్సీ ఎఫెక్ట్ ఎలా ఉంది మీ పైన? కరెన్సీ ఎఫెక్ట్ ఉంది, బట్ లేటెస్ట్ టెక్నాలజీస్ వల్ల కొంత దాన్ని ఉపయోగం చేసుకుంటున్నాము. బట్ అవన్నీ కొంత వెండర్స్కి అయితే ఇవ్వగలుగుతాం, కానీ జనరల్ ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉంటే అవన్నీ ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాము. నౌ ఐ హ్యావ్ 2000 rupees. If I go and want to buy some flowers for our own family members, I cannot go and spend this money. They are not in a position, the small vendors are not in a position to accept this currency. But somehow we are managing. But I cannot say like 100% it is impacting, but there is some impact for all these events. కొంచెం ఇబ్బంది అయింది, బట్ ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళని అందరినీ గ్యాదర్ చేసి లైన్లో ఉంచి వాళ్ళతో కొంచెం డబ్బులు అంతా సేకరించి కొంచెం అమౌంట్ ఏదైతే ఉందో వెండర్స్ ద్వారా వాళ్ళందరితో ఆ అమౌంట్ దాన్ని సేకరించగలిగాము. బట్ ఎవరికైతే మేనేజ్ చేయగలుగుతామో చెక్ రూపంలో వాళ్ళకి ఇవ్వడం కానీ లేటెస్ట్ టెక్నాలజీస్ నెట్ ద్వారా పే చేసే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అవన్నీ కొంచెం మేనేజ్ చేసినందుకు మేము వీ కుడ్ సక్సెస్ దిస్ ఈవెంట్. కరెన్సీ ఎఫెక్ట్ అయితే ఉంది, కానీ సమ్హౌ మేమైతే ఏదో మేనేజ్ చేసుకొని అయితే చేస్తున్నాము. మ్యారేజెస్ డేట్స్ ఏదైతే చేంజ్ చేయలేం కదా, కానీ డబ్బులు అయితే చాలా ప్రాబ్లం ఉంది. అంటే బ్యాంక్ని పూర్తిగా నమ్ముకొని పెళ్లిళ్ళు చేసే పరిస్థితి కనిపిస్తుందా? లేదు, అస్సలు లేదు. అందరూ ఇప్పుడు చెక్కులు అంటే మేము తీసుకొని ఏం చేస్తాం మేడం? మాకు చెక్కులని కాదు, కానీ ఎవరైనా పూజ చేసిన తర్వాత దక్షిణ ఇస్తేనే అది ఫలితము. కానీ ఎవరు కూడా ఇప్పుడు చెక్కులు అనేసి అంటే చెక్కులు తెగ తీసుకునే అంత ఇది మళ్ళీ నేను పోయి బ్యాంకులలో లైన్లలో నిలబడాలంటే మాకు చాలా ఇంపాసిబుల్ అది. ఎందుకంటే పొద్దున్న లేస్తే మాకు పురోహితం పనులు అవి ఉంటాయి కాబట్టి పొద్దున పోయి ఆ లైన్లు చూస్తేనే భయం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకు ముందు చేసినంత ఘనంగానైతే ఇప్పుడు చేయలేకపోతున్నారు, తగ్గిపోయింది వాళ్ళ దగ్గర కూడా. ఎందుకంటే ఈ యజమాని నాకు ఇప్పుడు పెళ్లి చేసేటైనా నేను దాదాపు నాకు చాలా పాత వాళ్ళు వీళ్ళు. పాపం ఆయన ఒక 20-25 days నుంచి నాకు చెప్తున్నాడు పైసల ప్రాబ్లం ఉన్నది పంతులు గారు, చాలా ఇబ్బంది అవుతుంది మాకని. ఇక్కడ ఉండే ఫంక్షన్ హాల్ యజమానితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి చూస్తున్నాం పెళ్లిళ్ళ సీజన్ ఇది కరెక్ట్గా. మరి మీకు బుకింగ్స్ ఎలా ఉన్నాయి? బుకింగ్స్ అయితే ఉన్నాయండి, లేకిన్ డేట్స్ అన్నీ మారిపోతున్నాయి. ఇప్పుడు యాక్చువల్గా మనకు ఈ మంత్లో బుకింగ్స్ చాలా ఉండేనండి. ఈ మంత్లో మళ్ళీ డేట్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి. నెక్స్ట్ మంత్కి అంటే మార్చికి వెళ్ళిపోయినాయి ఇప్పుడు ఇక. ఎందుకంటే క్యాష్ లేదు, చేతిలో క్యాష్ లేదు. ఇప్పుడు వాళ్ళకు ఖర్చులు చాలా ఉంటాయండి. మ్యారేజ్ అంటే చిన్న ఖర్చులు చాలా ఉంటాయండి వాళ్ళకు. లేబర్ ఖర్చులు అంటే అదంటే చేతిలో క్యాష్ లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు ఓన్లీ థింగ్ ఇస్ వాళ్ళు డేట్ చేంజ్ చేసుకోవాలి అంతని. ఇక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు మా దగ్గర వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఓల్డ్ నోట్స్ ఉన్నాయి తీసుకోమని. ఎన్ని తీసుకుంటామండి మేము? ఇప్పుడు మేము బ్యాంకులో ఇవ్వాలా, ఇప్పుడు లేబర్ పేమెంట్ మేమే తీసుకొని బ్యాంకులో ఇవ్వాలా, మళ్ళీ లేబర్ కూడా మేము తీసుకొని బ్యాంకులో వేసుకొని మళ్ళీ అది విత్డ్రా చేసుకొని లేబర్ పేమెంట్ చేయాలా. అది కూడా మా అకౌంట్ కింద వస్తుంది. అది లేబర్ ఖర్చు, లైట్ ఖర్చు అన్నీ చిన్న ఇప్పుడు ఈవెన్ సెక్యూరిటీ వాళ్ళ ఖర్చు కూడా ట్రాన్స్ఫర్ చేస్తాం, అంటే మా అకౌంట్లోనే పడుతుంది. అది ఇక ఆ అకౌంట్ ఎట్లా మెయింటైన్ చేయాలా? ఇప్పుడు మళ్ళీ అందులోకి డ్రా చేసి మళ్ళీ వీళ్ళందరికీ పేమెంట్ చేయాలి మేము. బుకింగ్స్ చాలా క్యాన్సిల్ అయినాయి మేడం. 30-40% బుకింగ్స్ క్యాన్సిల్ అయినాయి. ఉన్నవాళ్ళు కూడా ఎంత గ్రాండ్గా చేసుకుందాం అనుకున్నారు అంత గ్రాండ్గా చేయలేకపోతున్నారు కరెన్సీ ప్రాబ్లం వల్ల. ఒక విధంగా లాస్లో ఉన్నట్టే. అంటే డే టు డే వీ కెనాట్ క్యాలిక్యులేట్ కదా ప్రాఫిట్ అండ్ లాస్. మాకు కూడా కరెన్సీ ప్రాబ్లం అవుతుంది. ఈ ఫంక్షన్ అవుతుందంటే కనీసం 50-60 లేబర్ ఉంటారు, వాళ్ళంతా క్యాష్ ఇవ్వాలి. మా దగ్గర క్యాష్ లేదు. వాళ్ళకి చెక్కులు ఇద్దామంటే వాళ్ళకి అకౌంట్స్ ఉండవు. పోనీ అకౌంట్లో వేసుకున్నా కానీ డ్రా చేసుకోలేరు. వాళ్ళు 6 గంటలు 8 గంటలు బ్యాంకుల్లో నుంచుంటే పని ఎప్పుడు చేస్తారు? ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. మాకు కూడా క్యాష్ ఇవ్వటంలే. మేము మా కరెన్సీ మేము చెక్కు రూపంలోనే తీసుకుంటున్నాం పార్టీ దగ్గర. మేము బ్యాంకు నుంచి డ్రా చేయలేకపోతున్నాం ఈ కరెన్సీ రిస్ట్రిక్షన్స్ వల్ల. మేము 24,000 చెక్కు తీసుకపోతే వాళ్ళు 2,000 ఇస్తున్నారు. 2,000 ఎంతమందికి ఇవ్వగలుగుతాము?
కరెన్సీ ఎఫెక్ట్ పెళ్లిళ్ళ పైన ఎలా పడిందంటే ఇక్కడ ఉండే మనం ఎవరైతే మాట్లాడారో వాళ్ళ నుంచి ఆవేదన కూడా చూడొచ్చు. పెళ్లిళ్ళ డేట్లు దగ్గరకు వచ్చినాయి. దాంతోపాటు ఆ పెళ్లి కార్డులు చూపించినప్పటికీ కూడా బ్యాంకులో కూడా ఇబ్బందికర పరిస్థితే డబ్బుల కోసం కనిపిస్తుందని మనకు చెప్తున్నారు. ఇది ప్రస్తుతం ఇక్కడ పెళ్లి దగ్గర ఉండే పరిస్థితి. ఓ టు స్టూడియో.